హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తిరుపతికి వచ్చామన్నమాట. తిరుపతి నుంచి ఇప్పుడు మేము తిరుమలకి వెళ్ళబోతున్నాము. దసరా హాలిడేస్కి వచ్చాము. ఇప్పుడు మేము ఆటోలో వెళ్ళబోతున్నాము. అక్కడ ఆటోలో వెళ్తుంటే నేను ఒకటి గమనించాను. అక్కడ ప్రతి పిల్లర్ మీద వెంకటేశ్వర స్వామి ఆ సింబల్ అని ఒకటి ఉంది. తిరుపతికి అది చాలా ఫేమస్. అక్కడ ఆటో దిగాక బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేయాలి. అంటే అక్కడ తిరుమలకి టికెట్ 90 రూపీస్ అనమాట. అక్కడ టికెట్ తీసుకోవడానికి మేము వెయిట్ చేస్తున్నాము. స్టార్ట్ అయింది. ఫస్ట్ తిరుమల ఎంట్రన్స్ అయితే స్టార్టింగ్ హనుమంతుడితో స్టార్ట్ చేశారు. అది దాటాక స్టార్టింగే స్టెప్స్ మీద వెళ్తారు కదా తిరుమలకి, అది వచ్చిందనమాట. మాకైతే అంత ఓపిక లేదు. సో మేము బస్ మీద వెళ్తున్నాము. అది పాస్ అయ్యాక ఇది చెక్అవుట్ వచ్చింది. అంటే బస్సులో అందరినీ దిగబెట్టి అందరినీ చూస్తారు, చెక్ చేస్తారు. అది వచ్చింది ఇప్పుడు. దాని తర్వాత చెక్ మొత్తం అయ్యాక మళ్ళీ పంపిస్తారు. ఇదే అనమాట చెక్అవుట్. ఇక్కడ గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ చేసి, బాయ్స్కి ఏమొచ్చి అలా దాంట్లో వెళ్తే చాలు, గర్ల్స్కి బ్యాగ్ అవన్నీ చెక్ చేస్తారు. సో ఇదన్నమాట వ్యూ. అండ్ చాలా బాగుంది వ్యూ. బస్సులో నుంచి చూస్తే ఎంత బాగుందంటే హెవెన్లో ఉన్నట్టుంది అసలు. ఇప్పుడు అది అయిపోయాక తిరుమల స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇల్లులు గట్ట ఉన్నాయి. గుడికి దగ్గరలో రెంట్ హౌసెస్ గట్ట ఉన్నాయి. మాకైతే దొరకలేదు. అక్కడ తిరుమలకి వెళ్ళాక అక్కడ ఒక ఇస్తారనమాట. ఎవరైనా హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అక్కడ. సో ఇప్పుడు మా డాడీ టింకు చేయించుకుంటున్నారు అనమాట. అది వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు టింకుకి అనమాట హెయిర్ కట్. ఫస్ట్ టింకు చేయించుకుంటున్నాడు. ఫస్ట్ అంతా భయపడ్డాడు, హెయిర్ కట్ చేయించుకుంటే గుండెలో ఎలా ఉంటానా అని. సో గుండె అయ్యాక బాగానే ఉన్నాడు. అంటే మంచిది కదా చేసుకోవడం అని. అది But I just wanna feel your love. I just wanna know how you feel. టింకుది అయిపోయింది. ఇప్పుడు మా డాడీ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళు చేసుకుంటుంటే అన్నారు గర్ల్స్ కూడా చేసుకుంటే బాగుంటుంది. అంటే గర్ల్స్ మొత్తం చేసుకోక్కర్లేదు, కొంచెం హెయిర్ కట్ చేసుకొని త్రీ టైమ్స్ చేయాలంట. సో నేను మమ్మీ కూడా చేయాలని డిసైడ్ అయ్యాము. సో డాడీ తర్వాత మమ్మీ చేశాక నేను అనమాట. సో ఇప్పుడు చూపించిన విధంగా గర్ల్స్కి అలా కట్ చేస్తారు. మనం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్కి. నాకు ఫస్ట్ అంత ధైర్యం లేదు కాబట్టి మమ్మీకి ఫస్ట్ పంపించాను, తర్వాత నేను చేసుకుందామని. సో మమ్మీ తర్వాత నేను చేసుకుంటా. సో ఇప్పుడు కటింగ్ మొత్తం అయిపోయాక కటింగ్ చేసుకున్న వాళ్ళందరూ స్నానం చేసుకోవాలంట. స్నానం చేసుకుని తిరుమలకి ఇప్పుడు వెళ్తున్నాము. వచ్చాక మాకు అక్కడ ఏనుగులు కనిపించాయి. పైగా మాకు ఇక్కడ లక్ ఏంటంటే మేము వెళ్తున్న టైంకి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట. ఇయర్కి ఒకసారి అంట జరుగుతాయి. సో ఆ రోజు ఈవినింగ్ దర్శనం గట్ట అయిపోయాక మాకు కొంచెం దూరం వెళ్తే ఇక్కడ ఒక మ్యూజియంలో పెట్టారు. సో అందులోకి వెళ్ళి చూద్దామని చూస్తే లోపల చాలా బాగున్నాయి. అన్ని వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్తో గట్రా డెకరేట్ చేశారు.
సో ఇదన్నమాట ఎంట్రన్స్ అయ్యాక ఇదొక మెయిన్ ఎంట్రన్స్, లోపలికి ఎంటర్ అవ్వడానికి, మ్యూజియంకి ఎంటర్ అవ్వడానికి. సో అక్కడ ఎంటర్ అయ్యాక స్టార్టింగే వెంకటేశ్వర స్వామి అలా పడుకుంటుంటే అది అలా చూపించారనమాట. జంతువులు గట్ట ఆ మౌంటైన్ మీద ఉంటే దాని మీద పడుకున్నట్టు చూపించారు. సో అదనమాట. అది అయిపోయాక ఐడల్స్ ఎగ్జిబిషన్ అని పెట్టారు. అంటే ఆ దేవుడు తాలూకా మట్టితో చేసినవి, ఇంకా స్కెచెస్, ఇంకా పెయింటింగ్, దానికి సంబంధించినవన్నీ ఇందులో పెట్టారనమాట. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ చూస్తే నాకు సేమ్ అక్కడ లోపల దేవుని చూస్తే సేమ్ దర్శనం చేసుకున్నప్పుడు ఆ దేవుని ఎలా చూసినట్టుందో సేమ్ అలాగే పెట్టారు. ఈ ఎగ్జిబిషన్లో మెయిన్గా ఇది బాగా నచ్చింది. ఐడల్స్ ఎగ్జిబిషన్ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారనమాట. సో ఇదేంటంటే అప్పుడు పాతకాలంలో ఈ ప్లేస్ ఎలా ఉండేది, సేమ్ ప్లేస్ ఇప్పుడు ఎలా ఉందని పెట్టి కంపేర్ చేసి ఇలా ఫోటో కింద ఫోటో పెట్టారనమాట. ప్రతి డీటెయిల్ పెట్టారనమాట. బస్సులు ఎలా ఉండేవి, మౌంటైన్స్ ఎలా ఉండేవి, మౌంటైన్స్లో వెళ్ళే వేస్ ఎలా ఉండేవి, అవన్నీ బాగా పెట్టారు, బాగా అర్థమవుతున్నాయి. సో ఇక్కడ మీరు ఇది చూడొచ్చు. సో ఇలాంటి టెంపుల్స్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ పెట్టారనమాట. సో ఇక్కడ ఉంటే మీరు చూడొచ్చు. సో లాస్ట్లో ఇది పెట్టారంట మైక్రో ఆర్ట్ గ్యాలరీ అని. ఒక వ్యక్తి ఏమో వచ్చి చిన్న గింజల మీద ఇంకా చింతపిక్క మీద కూడా పెయింటింగ్ అనేది గీశారు. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని రకాల పెయింటింగ్స్, వినాయకుడి పెయింటింగ్, అన్ని పెయింటింగ్స్ వేశారనమాట. ఇక్కడ పక్కన బుక్స్ కూడా పెట్టారు, వెంకటేశ్వర స్వామి బుక్స్ గురించి. దాని తర్వాత దాని నుంచి బయటకు వచ్చాక మంచి లైట్ సెట్టింగ్స్తో హార్ట్ షేప్లో పెట్టి, ఫ్లవర్స్తో పక్కన పెట్టి లైట్ సెట్టింగ్స్తో బాగా పెట్టారు. దానికి అలా వెళ్తుంటే దాని ఎదురుగా కృష్ణుడు రాధా ఫోటో కూడా పెట్టారు, స్టాచ్యూ. చాలా బాగుంది అది లైట్స్తో. సో దాని పక్కనే ఎంట్రీ ఇస్తే ఫ్లవర్స్తో గట్ట యానిమల్స్తో గట్టా చేశారు. ఇక్కడ డాల్ఫిన్కి ఫ్లవర్స్ పెట్టారు. కొంచెం ముందుకెళ్తే వినాయకుడిని ఒక వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్తో, ఫ్రూట్స్తో పెట్టారు. మెయిన్గా కిస్మిస్ వాడి పెట్టారు. అక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది క్లారిటీగా కిస్మిస్తో వెజిటేబుల్స్. సో దాని తర్వాత కొంచెం సైడ్కి వెళ్తే ఏదో స్మోక్లా వచ్చింది. ఏంటబ్బా వెరైటీగా ఉందని చూస్తే అదొక వెరైటీ ఆఫ్ స్మోక్తో గట్టా ప్రింటింగ్, దాంతో ప్రొజెక్టర్తో అక్కడ ఫోటో పెట్టి పైనుంచి స్మోక్ పడుతుంది. ప్రొజెక్టర్తో అక్కడ పెట్టారనమాట కృష్ణుడి ఫొటోస్, హనుమంతుడి ఫొటోస్తో. చూస్తే అదొక స్మోక్లా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది అనిపించింది నాకు ఆ ఫీలింగ్. దాని తర్వాత అలా చూస్తే బటర్ఫ్లైస్, ఇంకా ఎలిఫెంట్ని కూడా తయారు చేశారు ఆ ఫ్లవర్స్తో. ఆ ఫ్లవర్స్ ఏమొచ్చి కర్ణాటక నుంచి ప్రతి ఇయర్ వస్తాయంట. దాంతో ప్రతి ఇయర్ ఇలా మ్యూజియంలో చేస్తారంట. సో చాలా బాగుంది. 3 బుజ్జి ఎలిఫెంట్స్ చాలా బాగా చేశారు.
సో ఇది వచ్చేసి సీతా స్వయంవరం అన్నమాట. సీతకి ఎలా పెళ్ళి అయిందో అని ఇక్కడ చూపిస్తారు. సో ఇది చూడండి. సో అది అయిపోయాక అక్కడ పక్కన వస్తే ఇక్కడ వాటర్ ఫాల్తో ఇక్కడ మౌంటైన్ నుంచి పాట్స్ నుంచి వాటర్ పడినట్టు ఇక్కడ పెట్టారు. దాని తర్వాత ఇవన్నీ పెట్టారనమాట, స్టాచ్యూ అవన్నీ దేవుడికి సంబంధించినవన్నీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో అది అయిపోయింది. అక్కడ నుంచి వచ్చాక మళ్ళీ అన్నప్రసాదంకి వెళ్ళాము. అక్కడ వెళ్ళాక స్టార్టింగ్ ఈ పెద్ద ఫ్రేమ్ పెట్టారు. ఈ ఫ్రేమ్ చూస్తే వావ్ అనిపించింది. సో అందుకే వీడియో తీశాను. సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. సో దాని తర్వాత ఇదన్నమాట, ఇక్కడ మేము కూర్చున్నాము, వెయిట్ చేస్తున్నాము. ఈలోపు వీడియో తీయాలనిపించింది, తీశాను. సో ఇక్కడ మా మమ్మీ అన్నమాట, ఇది మీకు తెలుసు, టింకు, నేను. సో అది అయిపోయాక బయటకు వచ్చాము. మీకు చెప్పాను కదా బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని. సీఎం వచ్చారు. సీఎం వస్తే లైట్ సెట్టింగ్ అన్నీ పెట్టారు. సో ఆ సీఎం దర్శనం అవుతుంది. మేము బయట కూర్చున్నాము. ఫుల్ లైట్ సెట్టింగ్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఓకే గాయ్స్, వి ఆర్ ఎండింగ్ దిస్ వ్లాగ్. తిరుమల ఇప్పుడు శ్రీవారి తిరుమలలో మన ముఖ్యమంత్రి సీఎం గారు వచ్చారు. ఆయన కొత్త వస్త్రాలు శ్రీవారికి సమర్పిస్తున్నారు. అందుకోసం అన్ని గేట్లు మూసేశారు, ఎక్కడికి మనం వెళ్ళలేము. సో మేము ఒక కారణం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు లైట్ సెట్టింగ్ చాలా బాగుంది, బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. సో మీరు కూడా చూడాలని మేము వీడియో పెడుతున్నాం. మీరు కూడా చూడండి ఒకసారి. ఓకే గైస్.